ఈ స్వయంవరం జరుగుతుంది. తన మనసు గెలుచుకున్న మగధీరుడు ఎవరు తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. జయజమ్మా మాయమ్మా జయజమ్మా ఓయమ్మా జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. అబ్బా ఈ డ్రెస్లు వచ్చిన మాత్రాన అరుంధతి పాట వేయాలా? అప్డేట్ అవ్వండి అయ్యా. ఈ రోజు నా స్వయంవరం తెలుసా? నన్ను చూడడానికి చాలా మంది వస్తున్నారు. ఒక మంచి పాట వేయచ్చుగా. అదేంటి మా మేనేజర్ ఇంకా రాలేదు? ఈ రోజు నాకు స్వయంవరం కదా. మేనేజర్ మేనేజర్ నేను వచ్చి 2 యుగాలయ్యింది. నువ్వే నీ సాంగ్ అడవిలో నన్ను ఓవర్లుక్ చేసావు. డైలాగ్ మొత్తం ఇలా చెప్తావా? స్కిట్ దొబ్బుతుంది. పనిలోకి రా. ఓకే, నేను వచ్చి 2 యుగాలైంది. నువ్వే నీ సాంగ్ అడవిలో పడి నన్ను ఓవర్లుక్ చేసావు. ఈ రోజు నాకు స్వయంవరం కదా. ఈరోజు నన్ను చూడడానికి చాలా మంది వస్తున్నారు. మళ్ళీ ఎవరెవరు వస్తుంది చెప్తావా? అబ్బో, వాళ్ళకన్నా నీకే తొందర ఎక్కువగా ఉన్నట్టుంది. దా, కూర్చో. ఆల్రెడీ కెమెరాస్ అన్ని కవర్ చేస్తాను. నీ కెమెరా ముయ్. అందాల భరణి అపరంజి బొమ్మ ఉత్తడి బొమ్మ నీ అమ్మ. అదే నిన్ను కన్నా నీ అమ్మకి నమస్కారం తెలియజేస్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? చెయ్యి. ఓకే, అడుగుతా అంటే తొందర స్టార్ట్ చేయరా? చేస్తున్నా. మరి ఈనాటి అరుంధతి స్వయంవరానికి విచ్చేస్తున్నటువంటి యోధాన యోధులు, స్వయం కృతాపరాధులు, దురదృష్టవంతులు, అదే దూరం నుంచి వచ్చే అదృష్టవంతులు అని చెప్తున్నా. చెప్పు. వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? చెప్పారా? తొందర స్టార్ట్ చేయి. గట్టిగా కొట్టండి. నేను చూడక చాలా రోజులైంది. కంటెస్టెంట్ నెంబర్ 1. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల ఆనందానికి లోకంలో కన్నీరింక నువ్వేట్రా కాస్త నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నావు, కంటెస్టెంట్ లా లేవు. పైగా పచ్చని చిలుకలు అంటే పక్షులరా, ఇలా చిలకలు కాదు. వాడు పిచ్చోడా, ఓపిక లేదు, నీరసంగా ఉంది, సపోర్ట్ కోసం తెచ్చుకున్నాను. ఓకే, ఈనాటి కంటెస్టెంట్ నెంబర్ 2. నీ హైట్ కి నీ ఎంట్రీకి ఆ సాంగ్ కి ఎక్కడైనా సింక్ అవుతుందిరా? లంచం 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 పాట వేయమంటే లంచం అడిగాడు. ఇవ్వనన్నాను, పాటే మార్చేశాడు. కంటెస్టెంట్ నెంబర్ 3. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఓకే కంటెస్టెంట్స్, మరి ఇవాళ అరుంధతి స్వయంవరంలో ముచ్చటగా 3 రౌండ్స్ ఉంటాయి. ఆ 3 రౌండ్స్ లో గెలిచిన విజేతకి మా అరుంధతిని వరించే అవకాశం లభిస్తుంది. ఇవాటి 3 రౌండ్స్ లో ఫస్ట్ రౌండ్ లో మొట్టమొదటి ప్రశ్న, స్నానానికి చెరువులోకి దిగిన ఏనుగు బయటికి ఎలా వస్తుంది? తెంగరోడు పెట్టా నువ్వు. దిగిన దానికి ఎక్కడని తెలీదా? ఎలా దిగిందో అలాగే ఎక్కేస్తుంది. అమ్మని అమ్మాయి గుడ్డు ఏం కాదు. ఏం మాట్లాడుతున్నాడు? కరెక్ట్ ఏంటంటే స్నానానికి చెరువులోకి దిగిన ఏనుగు తడిసి బయటికి వస్తుంది. సమాధానం చెప్తే కొత్త ఏంటండి? హలో, ప్రశ్న మేము చెబుతాం, దానికి మీరు సమాధానం చెప్పలేదనుకో పటపట పటపట కొడతాం. ఒకవేళ చెబితే ఏముంది, మా అరుంధతిని పట్టుకోవచ్చు. అట్టయితే నేను సమాధానం చెప్తా. మరి చెప్పుచ్చుగా. దీన్ని పెళ్లి చేసుకుంటా. చేసుకుందు కానీ ఒక్కసారి నీ ఫేస్ చూపించవా? కౌరవులు నాన్న 100 మంది. కౌరవులు ఎంతమంది అని నేను అడగలేదు, వాళ్ళ పేర్లు ఏంటి అని అడుగుతున్నా. 1 minute. సారీ, మెమరీలో లేదు.
అరుంధతి నీకు ఈ జన్మకి పెళ్లి జరగదే. ఏయ్. వాళ్ళందరూ ఏస్ట్ పిల్లలే. అబ్బా సెకండ్ రోల్ ముద్దు పెట్టొచ్చుగా. ఓకే ఓకే ఇవాల్టి సెకండ్ రౌండ్. అవడయ్యా, ఈ తొక్కలో ప్రశ్నలు మాకొద్దా? ఇందులో మంచి ఊపున్న గేమ్స్ పెట్టచ్చుగా. రెండో రౌండ్ పేరు బాలు బొడ్డు. అది నాకు అర్థమైంది. బాల్ తీసి బొట్టు మీద కొట్టాలి. పట్రా ఏది కొడతాను. కిబాయో ఆ. కిబాకో కిబాకో. ఒరి నీ అమ్మ కడుపు కాల ఏంట్రా నువ్వు కిబాగు అన్నప్పుడల్లా మారిపోతుంది. నేను చెప్తాను ఏంటి బాలు నువ్వు తీసుకొచ్చి నా బుడ్డి మీద కాదు, నేను నీ బుడ్డి మీద కొడతాను. అదేంటి బొడ్డుతి. ఒరి నీ అమ్మ కడుపు కాల ఇనపగుండెట్టారంట్రా. ఆ గుండుతోటి బొట్టు మీద కొట్టడం మానేసి ఇంకో చోట ఎక్కడైనా కొడితే నేనంటే నీకు ఇష్టమా కదా, మళ్ళీ నా కోసం ఆడొచ్చుగా. ఆడతాను. బొట్టు మీదే కొట్టి ఓకే. అదేంటి అత్తుకుందేంటి? మ్యాగ్నెట్. ఈ రౌండ్ లో నేనే విన్. రెండో రౌండ్ విజేత రోబో కాబట్టి మూడో రౌండ్ అనౌన్స్ చేస్తున్నాను. కాయ్ కచోరీ బ్రేక్. బాగుంది. అంటే కాయ కచోరీ పెట్టి తినమంటారు పల్లెలు, అంతే కదా. కిబాయో ఆ. కిబాకో కిబాకో. ఒరి నీ అమ్మ కడుపు కాల మళ్ళా మార్చేసాడు రౌండ్. అక్కడ పప్పుల కాలేజీ ఏంటి చెప్తానుగా, వెళ్ళు. అర్థమైంది. కళ్ళకి గంతలు కట్టుకుని నా కాయ తింటావునా? కాదు, ఆ. ఆ కాయని పగల కొడతాం. కాయని పగల కొడతారా? కళ్ళకి గంతలు కట్టుకుని ఎలా పగల కొడుతుందిరా? ఇలా. ఒరి నీ అమ్మ కడుపు కాల, రేయ్! One second. ఏమైంది? కొంచెం పైకి. ఏం పైకిరా? కొంచెం పైకా? ఓకేనా? ఇప్పుడు 1 second. అబ్బా మళ్ళీ ఏమైందిరా? ఇంకొంచెం పైకి. ఇంకా కొంచెం పైకా? సరే ఇది కరెక్ట్ పొజిషనా? ఇప్పుడు చూసుకుంటానే. 1 సెకండ్. పండు పగులుద్దో ఏం పగులుద్దో నా వల్ల కాదు బాబాయ్. నువ్వు పడు. అబ్బా, నువ్వు పడు. రాకొద్దు. నువ్వు 8 నిమిషాల 8 సెకండ్ల నుంచి ఆ సమాధిలో నన్ను కుళ్ళబెట్టి నీకు స్వయంవరమా? వదల బొమ్మాని వదల. పిన్నే పందయింది. ఆడు పండం లేదు, పంది అన్నాడు. నువ్వేంట్రా? నువ్వు అపరిచితుడువా? ఆగో, ఇక్కడ ఒక సిస్టమ్ వేసింది. ఏంటి? ఏం చేయనా ముందు మా సీనియర్ తోనే మాట్లాడాలి. ఒరి నీ అమ్మ కడుపు కాల ఇలాంటి లింకులు నాకెందుకురా? నురుగు రాక అరిగిపోయిన సబ్బు బిళ్ళలాగున్నావు. నువ్వు భారతీయుడువా? నువ్వు స్వయంవరం చేసుకుని నువ్వేం చేస్తావురా దాన్ని? ఏయ్! ఏళ్ళేంట్రా? కనపడతలేదా? భారతి భారతీయుడితో ఏళ్తా ఏం చేస్తావురా? ఏం చేయడం ఏంటి? ఇది మర్మకళ. మర్మగళ లేదు, ఆ. అది మరుగుదొడ్డి గళ్ళలాగుందడు సావు. నువ్వేంటి? అరుంధతి, నిన్ను వదల్లే, నిన్ను వదల్లే. నేను చేయలేవురా. ఏ? నేను చేయలేవురా. ఏ? నేను ఇంత కష్టపడి సమాధి పగలగొట్టుకుని ఈ బోగరా కొడుకుల్ని పంపించి నేను దీన్ని పెళ్లి చేసుకుందామంటే ఇది గేనా? విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. హే మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. కసిక 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 నిన్ను ఖండించేసి పోగా, కాల రాచి నేడు నీ కథ ముగించేసి పోగా. హే వచ్చింది 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 రా, హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా. అడామగ కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాళి వచ్చరా. రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. హే మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. ఓవరాల్ గా స్కిట్ బాగుంది శేషు. ఇంకొంచెం జోష్ పెంచాలేమో అనిపించింది. అది ఎక్కడో కొంచెం ఫన్, అంటే
అన్ని శంకర్ క్యారెక్టర్స్ తీసుకున్నాను. అపరిచితుడు, రోబో, భారతీయుడు. ఆ క్యారెక్టర్ మీద ఇంకొంచెం ఫన్ పెంచుంటే బాగుండేది. ఇంకా పట్టుకున్న కాన్సెప్ట్ని ఎన్హాన్స్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా చేయటం ట్రై చేసి ఇంకొంచెం కామెడీ అది బాగా చేయడం బాగుంది. రోజా గారు ఏంటి సుధాకర్ రెచ్చిపోయావు? మామూలుగా అరుంధతి అంటే అందరికి చంటి గుర్తొస్తాడు, నన్ను ఏం చేయలేడు. గడ్డం పెట్టుకొని మీసాలు పెట్టుకొని అరుంధతి అంటే ఆయన. మేడం సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అది. యాక్చువల్గా అరుంధతి స్వయంవరం ఎవరు వస్తారా అని చూస్తే పచ్చని చిలుకలు తోడుంటే అంటూ ఇద్దరు అమ్మాయిలు వేసుకొని, అండ్ మీరు బొమ్మాలి క్యారెక్టర్ చాలా బాగా చేస్తారు. మీది సుధాకర్ది హైలైట్ నాకు తెలుసు. వెరీ నైస్.